హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు సండే అనుకోకుండా ఫ్యామిలీ అంతా గంగమ్మ గుడికి వెళ్తున్నాము. ఇది అన్ప్లాన్డ్ అనమాట. ఏదో అలా చికెన్ తిన్నాము. సండే అలా రిలాక్స్గా ఉన్నాం. అనుకోకుండా చాలా రోజుల నుంచి పోదాం అనుకున్నాము ఇంకా పిల్లలతో కలిసి బయట ఎక్కడైనా. ఇంటి దగ్గర ఉంటే మా వాళ్ళు చాలా కొట్టుకుంటారు అనమాట. వాడిని వీడిని సమాలించకంటే గుడికి 2 వీక్స్ నుంచి పోదాం అనుకుంటా ఉన్నాం. ఇలా పోస్ట్ పోన్ అయితే మంచిది కాదని అప్పటికప్పుడు ఇంక తలస్నానం చేసి నలుగురు రెడీ చేసి వెళ్తాండామండి. పొంగనూరు దాటుకుంటా అన్నాము. ఫుల్ వర్షం దిగింది. బోయకొండ గంగమ్మ టెంపుల్ మాకైతే పొంగనూరు నుంచి ఒక 1/2 అవర్ పైనే పడుతుంది. ఇంకా బండిలో పోయినాము. పైగా వర్షమా తడుచుకుంటా అక్కడక్కడ బండి ఆపుకుంటా వినాం. బండిలో ఇంకా నలుగురు పట్ల పిల్లోళ్ళు మేమంతా. మా వాళ్ళు అయితే చలికి అదిరిపోతాండారు. హెడ్ బాత్ చేశాను, తల కూడా సరిగ్గా ఆరిందా. ఇంకా అదిగాక ఆఫ్టర్నూన్ 3:30 అలా అయింది టైము మేము బయలుదేరేటికే. సండే మామూలుగా మామూలు డేస్లో అయితే మండే టు సాటర్డే 5 కంతా గుడి క్లోజ్ అనమాట. సండే 5 to 5:30 వరకు కూడా ఉంటుంది అన్నారు. మా హస్బెండ్ వేరే వాళ్ళని కాల్ చేసి అడిగారు. సో గుడి ఉంటుందని త్వరగా వెళ్ళకపోతే మళ్ళీ క్లోజ్ చేస్తారని బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంక పెట్రోల్ పట్టించుకుంటాను. ఇక్కడ కోతి చూడండి, మా వాళ్ళు ఆడ పెట్రోల్ పట్టించేకి దిగామా, ఆ గ్యాప్లో కూడా ఆ కోతిని కలబెడుతున్నారు. పెట్రోల్ బంక్ దాటుకున్నాక ఇలా ఆవులు, పచ్చని వాతావరణం, క్లైమేట్ చాలా బాగుండింది. కాకపోతే వర్షం లేకపోయినట్టు బాగుండు. మాకు తెలుసులేండి వర్షం పడుతుందని తెలుసు, కానీ పోవాలని ఒకసారి డిసైడ్ అయిపోయినాక మళ్ళీ పోస్ట్ పోన్ కాకూడదు. నాకు ఇంకా కళ్ళు వస్తూ ఉంది గంగమ్మ అనేసి పెద్ద బాబు చిన్న బాబుని పిలుచుకొని మా హస్బెండ్ మేము నలుగురు వెళ్ళామన్నమాట. ఇదంతా బోయకొండ పోయే రూట్. ఇప్పుడే పొంగనూరు దాటుకుంటాం చూడండి. ఇప్పుడైతే వర్షం పడలేదు, ఫుల్ వర్షం దిగిందనమాట. ఇంకొంతసేపట్లో పడుతుంది అని. చల్లని గాలి, క్లైమేట్ చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో. పచ్చని వాతావరణం. ఇలాంటి వాతావరణం ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? బాగునింది. మా వాళ్ళు ఒక పక్క అరుచుకుంటా, మా చిన్నవాడిని కామెడీ చేసుకుంటా వెళ్ళాం. వాడిని ఏదన్నా అంటే గట్టిగా అరుస్తూ ఉంటాడు దారేంటి. పిల్లలు ఇంక సండే వస్తే ఎక్కడైనా పోర్ల మమ్మీ అని చెప్తారు. పాపం వాళ్ళు ఎక్కడైనా పోలు అప్పుడప్పుడు అని ఉంటుంది కదా, ఎంజాయ్ చేయాలి అనేసి. అదేదో ఆడాడ పోయే కంటే గుడికి పోతేనా బాగుంటుంది అనేసి మేము లేట్గా బయలుదేరాం. నైట్ వచ్చేవాళ్ళకి 7 అయిపోయింది. ఫ్రీ బస్ ఉందా, ఇప్పుడు ఫ్రీ బస్ స్టార్ట్ అయింది కదండి. వీళ్ళు ఏమంటారంటే నేను బస్ ఎక్కిచ్చేస్తాను చెప్తాన్నారు. మళ్ళీ వద్దులే మమ్మీ మాతోనే రా అని చెప్తాను. నాకైతే ఫ్రీ అండి. వాడు చిన్నవాడు ప్లాన్ ఇస్తాడు. సరే ఇంక నలుగురు వెళ్తా ఉన్నాం. ఇంక స్టార్ట్ అయింది వర్షము. పొంగనూరు దాటిన తర్వాత ఒక విలేజ్ దగ్గర స్టార్ట్ అయింది. చూడండి మోడాలు ఎట్లున్నాయో. ఓ పక్క చలి, స్పీడ్గా గుడి క్లోజ్ చేస్తారేమో ఫాస్ట్గా వెళ్తున్నారు మా హస్బెండ్. వీడియో తీసే కూడా నాకు కాల వెనకాల నుంచి తీస్తాను. కొంచెం అట్లే ఫోన్లో తీస్తానా, ఈ బుక్క కొద్దిసేపు ఆ బుక్క కొద్దిసేపు వైబ్రేషన్ అయిపోయింది. అట్లే ఎడిట్ చేసే కూడా కాల. వర్షానికి అట్లే చినుకులు కళ్ళల్లో ముఖం పైన పడుతున్నాయి. మా చిన్నవాడైతే ముందర కూర్చున్నాడు, వెనకాల పెద్దోడు కూర్చున్నాడు. అదిరిపోతాడు చలికి. స్వెటర్ ఎత్తుకోమంటే వీళ్ళు మర్చిపోయారు. సరే ఇంక గుడికి పోతే పోనీ ఎక్కువ అరసొద్దు అని చెప్పి దారింటి పోతా ఉన్నాం. చలి చెండుమల్లి పూల తోట చూడండి దారింటి. చెండుమల్లి పూల తోట, ఈ పక్క ఆ పక్క పూల తోటలు ఇలా చూసుకుంటా పోతా అంటే చాలా బాగుంటుంది కదండి. వరి వేశారు చూడండి. ఈ పచ్చని వాతావరణం అయితే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మాకు తోటలు ఉన్నాయన్నమాట, పూల తోటలు. సేద్యం అయితే లేదు. అలా పూల తోటలో సాయంత్రం పూట మార్నింగ్ సాయంత్రం పూలు కోసి స్కూల్కి ట్యూషన్కి పోయేవాళ్ళం మేము. టమోటా తోట వేశారు చూడండి. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేనేమన్నానంటే ఎవరు టమాటాలు కోసుకుందాం, ఊరికే కామెడీ కన్నా హస్బెండ్ని. అయ్యో వర్షం పద ఫాస్ట్గా నువ్వు అని చెప్పి ఒప్పుకోలేదు ఆయన. చూడండి ఎంత మోడంగా ఉందో, మబ్బుగా, డేనా నైట్ అన్నట్లు. క్లైమేట్ అయితే బాగుంది. వర్షం స్టార్ట్ అయిపోయింది. నానిపోయినాం ఎట్లే. ముద్ద అయిపోయినారు పిల్లోళ్ళు కానీ మేము కానీ. ఇంటికి పోతానే పారాసెటమాల్ సిరప్ వేసి పండబెట్టాలి పిల్లోని చెప్పుకుంటా పోతాను. ఫీవర్ వచ్చేస్తుంది ముందుగానే. చూడండి ఎంత బాగుంది క్లైమేట్. ఇంకా ఇక్కడి నుంచి అయితే దాదాపు ఇప్పుడు పొంగనూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ వచ్చింటాము. బోయకొండ నాకు తెలిసి ఇంకా 20 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు. వెళ్తా బండి చలి వర్షం లేకపోయింటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయింటాం. అప్పుడు ఒక పక్క గుడి క్లోజ్ చేస్తారని టెన్షన్. ఈ పిల్లలైతే చలి చిన్నగా పో డాడీ అంటున్నాడు చిన్నోడు ముందర కూర్చొని.
చిన్నగా పోతే ఆడ క్లోజ్ చేస్తాం. మళ్ళీ రిటర్న్ రాలేము కొండపై నుంచి. అందుకని ఫాస్ట్గా వెళ్తున్నారు. వీడియో రికార్డింగ్ కూడా అలా వస్తుంది. వీడియో అంతా షేక్ అవుతాను. ఎలాగైనా మీకు చూపిద్దామని చాలా రోజులైంది బ్లాక్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుంది క్లైమేట్. చిన్నప్పుడైతే మాకు తోటలు ఉండేదంతా గుర్తు వస్తుంది. క్లైమేట్ ఇట్లా చల్లని వాతావరణం, పచ్చని ఇట్లా పల్లెటూరు వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. చల్లని క్లైమేట్కి పల్లెటూరులో రాగి సంగటి ఏదైనా చట్నీ కానీ చేసుకొని తింటారు, అది గుర్తు వస్తుంది నాకు. చిన్నప్పుడు మేము తిన్నాం పొలం దగ్గర బాదం చెట్టు ఉంటుంది కదా, దాని ఆకుల్లో వేడిగా అన్నము రసం తినడము, సంగటి ఏదైనా కర్రీ వేసుకుని తినడము పొలం గట్టు దగ్గర అలా చాలా బాగుంటుంది. మామూలు ఇంట్లో తినకంటే అప్పుడు ఇంకా రెండింతలు ఎక్కువ తింటారనమాట. చాలా టేస్టీగా అని కూడా అనిపిస్తుంది. ఆ వాతావరణం ఎటువంటి పొల్యూషన్ లేదు. చూడండి ఎంత బాగుందో పచ్చని క్లైమేట్. వెళుతున్నంతసేపు చాలా బాగుండేది నాకు. మళ్ళీ అయితే చల్లని గాలి, వర్షం పడుతున్నా కూడా అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. పిల్లలు మామూలు అరుస్తున్నారు, వర్షం పడుతుంది చలి ఉండు డాడీ అనేసి. ఇంకా ఆగితే కుదరదు కదా, లేట్ అయిపోతుంది. మళ్ళీ మేము రిటర్న్ వచ్చాక 7 అయింది నైట్. అయితే ఫుల్ బాడీ పెయిన్స్ అయిపోయి. దర్శనం అయితే బాగా అయింది, చూపిస్తాను పదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 12 కిలోమీటర్స్ ఈ పల్లి నుంచి బోయకొండ. ఇంకా దగ్గరలో ఉన్నాము. చూడండి ఫేస్ పైన అంత వర్షం పడుతున్నాయి, చూపిస్తాను. వీడియో తీసే కూడా కావడంలే, స్పీడ్గా వెళ్తున్నారు. ముఖం పైన అంతా వర్షపు చినుకులు రాళ్ళతో కొట్టినట్టు పడుతున్నాయి. ఎంత బాగుంది చూడండి ఆ వాటర్ కానీ, పచ్చని వాతావరణం. ఈ పక్క ఆ పక్క కొంచెం త్వరగా బయలుదేరింటే బాగుండు అనిపించింది. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇంక బయలుదేరాం. తినేసి అలా రెస్ట్ తీసుకుంటున్నాము, వెళ్దాం అనేసి నలుగురు ఫాస్ట్గా ఇంక హెడ్ బాత్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ఫాస్ట్గా రెడీ అయిపోయినాం. ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోయింది కదా, తోటలంతా ఖాళీగా ఉండే. చూడండి ఒక పిండి కూడా లేదు, అయిపోతుంది సీజను మొత్తం ఖాళీ. మామిడికాయల సీజన్ అన్నా ఉంటే ఏదో చెట్లో ఒక కాయను కోసుకుంటూ వెళ్ళిపోయింటచ్చు, అదొక హ్యాపీ. పిల్లలు మేము తినుకుంటా, దొంగతనం అని కాదు కానీ అలా రోడ్ సైడ్ తీసుకుని తింటా వెళ్తే అదొక ఆనందం. వర్షం అమ్మ స్వామి, ఒక పక్క అదురుపు వచ్చేస్తుంది. నానిపోయినా బాగా స్వెటర్స్ వేసుకోకుండా. పిల్లలు చెప్పాను, మర్చిపోయారు వీళ్ళు కావాల్సిందే. ఒక దారింటి నేను అరుస్తా వస్తాను, మీరు ఎందుకు మర్చిపోయారు? సరే అట్లే కానీ కొంతసేపు ఉండండి, దేవుడి దగ్గరికి కదా ఏం కాదు అనేసి. ఇంకా దగ్గర వచ్చేసాము. ఇక్కడి నుంచి 7-8 కిలోమీటర్స్ ఉండొచ్చు బోయకొండ. చూడండి అదేదో విలేజ్ వెళ్ళింది, అన్ని పల్లెలు దాటుకుంటూ వెళ్తాను. ఊరైతే వస్తుంది. ఇంతవరకు ఇండ్లు లేవు కదా, ఏదో పల్లెలోకి ఎంటర్ అయ్యాం. ఇది నాకు తెలిసి ఇక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉండొచ్చు బోయకొండ గంగమ్మ గుడి. మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు. చిత్తూరు డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్ వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ ఈ గుడి. ముందు కంటే ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, బాగా కట్టారనమాట. ఈ బ్రిడ్జ్ ఒకప్పుడు ఎక్కువ వర్షం పడి ఇరిగిపోయింది, ఇప్పుడు ఎంత బాగా డెవలప్ చేశారు చూడండి. ఈ పక్క ఆ పక్క వాటర్, ఇది బ్రిడ్జ్. ఇది ముందు ఒకసారి ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇదంతా లేదు, ఇప్పుడు రోడ్ బాగా డెవలప్ చేశారు. ఇన్ని ఉన్నాయి చూడండి, వర్షం పడి వాటర్ మామూలుగా ఎండిపోతుంది ఎండాకాలం వస్తే. రోడ్డు బాగా కట్టారు, బాగా డెవలప్ అయింది రోడ్డు. ముందైతే సింగిల్ రోడ్డు ఉన్నింది, ఈ రూట్లో గతుకులుగా ఉండేవి. పెద్ద రోడ్డు పడింది. ఇంకా దగ్గరలో ఉన్నాం బోయకొండకి. ఫాస్ట్గా వెళ్తున్నాం. టమోటా తోటలు చూడండి, అక్కడ ఒక ఆర్చ్ లాగా ఉంది, గుడికి ఎంటర్ అవుతున్నాము. ఇది ఇక్కడి నుంచి బోయకొండ గంగమ్మ వెళ్ళే బస్ స్టాండ్. ఇది ఆ సైడ్ ఈ సైడ్ బస్సులు వెళ్తాయి చూడండి, తెలియని వాళ్ళు. ఇది బస్సెస్ వెళ్ళే రూట్. ఇంకా నేను సరిగ్గా వీడియో తీయలేకపోతున్నాను, ఫోన్ కాబట్టి. ఈ సైడ్ ఆ సైడ్ బోయకొండ ఎంటర్ అయిపోయినాం. ఇది బస్ స్టాండ్. ముందు గుడి ఎంట్రన్స్ చూపిస్తాను, అలాగే చూస్తుండండి. ఇక్కడంతా అంగళ్ళు ఉన్నాయి, హోటల్స్, ఏదైనా ఫుడ్ తినాలంటే హోటల్స్.
గుడి కూడా చాలా బాగుంది ఇప్పుడైతే. అది హైట్గా ఇక్కడ చూడండి గుడి స్టార్ట్ అయింది. స్ట్రైట్గా వెళ్తే ఆ సైడ్ బస్సులు ఉంటాయి, బస్ స్టాండ్. మేము బైక్లో వెళ్తాం కాబట్టి స్టెప్స్ ఎక్కచ్చు, ప్లస్ బైక్లో మాకు టైం అయిపోతుందని బైక్లోనే పైకి వెళ్ళాము స్టెప్స్ ఎక్కకుండా. ఇవంతా రూమ్స్ ఉంటాయి, దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్స్, ఆ పక్క టాయిలెట్స్ ఉంటాయి. కొంచెం ఒక్కరోజు ముందు వచ్చి రెస్ట్ తీసుకొని ఆ రూమ్స్ తీసుకొని కూడా ఉండొచ్చు, దూరం నుంచి వచ్చే వాళ్ళు చూడాలనుకుంటే గుడి. ఇక్కడ అంతా రోడ్డు డ్యామేజ్ అయిపోయింది కాబట్టి కొంచెం దిగేసి వెళ్తాను. ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నడిచే వాళ్ళు కూడా నడచచ్చు, బైక్స్ ఏదైనా వెహికల్స్ కింద పెట్టేసి వెళ్ళొచ్చు. ఎంత బాగుంది చూడండి క్లైమేట్. ఈ పక్క పక్క తిరుమల ఘాట్స్ ఉంటాయి కదా, అలా ఉంది. ఘాట్స్ వెళ్తారు కదా తిరుమలకి వెళ్ళేటప్పుడు, అలా ఉంది. ఈ పక్క పక్క పచ్చని వాతావరణం, కొండలు కొండలుగా ఉంది. నాకైతే చాలా బాగుంది. వర్షం అయితే లేదు, ఒక్కొక్క చినుకు ఇక్కడ ఆగిపోయింది. బోయకొండలో వర్షం లేదు, పుంగనూరు దాటుకున్నప్పుడు ఉండింది ఒక విలేజ్ దగ్గర. మళ్ళీ బోయకొండకు వచ్చేలకు ఒక చినుకు అంతే, ఎక్కువ లేదు వర్షం. ఇది చాలా మెట్టు ఉంది, చాలా హైట్. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. పిల్లలు నడుస్తాను, డాడీని మాట్లాడించొద్దని రా, జాగ్రత్తగా డ్రైవ్ చేయని, పడితే నలుగురు పడిపోతాం రా కింద అని. మా చిన్నోడైతే వదిలే డాడీ నేను నడుస్తాను అంటాడు. చూడండి ఎంత హైట్గా ఉందో, మొత్తం ఘాట్ రోడ్లే. మామూలుగా ఇక్కడ ముందు అయితే నడుస్తున్నాము, గుడి క్లోజ్ చేస్తారని బండిలో వెళ్తున్నాం. బాగా డ్రైవ్ చేసినారు మా హస్బెండ్. చూడండి జాగ్రత్తగా వెళ్ళాలి. డౌన్ దిగేటప్పుడు అయితే మన కాళ్ళు వాటంతట వెళ్ళిపోతాయి, అంత ఫ్లాట్గా అట్లే కాళ్ళు వెళ్ళిపోతాయి, అంత డౌన్ ఉంటుంది. హైట్ అయితే అంత హైట్ ఉంటుంది. ఇది గుడి స్టార్టింగ్ చూడండి ఎంత బాగుందో. ఈ పక్క ఆ పక్క పచ్చని చెట్లు, బండ్లు పోయేకి. డైరెక్ట్ పైన గుడికి వెళ్తాం మనం. ఇప్పుడు నడిచేవాళ్ళు నడుచుకొని వెళ్తారు, మేము బండ్లో వెళ్ళిపోతాను. లెఫ్ట్ సైడ్ ఒక గుడి వస్తాను చూడండి, అమ్మవారిది. మెయిన్ గుడి అయితే ఇంకా పైకి వెళ్ళాలి, గంగమ్మ గుడి. చూడండి ఎంత బాగుందో చూడండి. కొంచెం టైం ఉంటే ఇవంతా చూసుకుని వచ్చిండొచ్చు మేము. మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఫాస్ట్గా హరిబరిగా అనుకోకుండా వచ్చామని చెప్పాను కదా. అబ్బా ఎంత బాగుంది రోడ్ చూడండి. ఈ పక్క ఆ పక్క మధ్య మధ్యలో చెట్లు, గంగమ్మ చూడండి. ఆమె కొండని నరికింటే 2 భాగాలు అయిందంట. ముందర కొండ ఉంది చూడండి రైట్ సైడ్. వీడియోలోకి సరిగ్గా కనపడలేదు, మీరు డైరెక్ట్ బోయకొండ వచ్చి ఒకసారి చూడొచ్చు. ఇదంతా ముందు లేదు, రాళ్ళు రాళ్ళుగా ఉండింది. నడుస్తున్నాం ముందు మేము, కొండలాగే ఉండింది. ఇప్పుడు రోడ్ వేసారు ఇలా పైకి వచ్చే కూడా. ఇక్కడే దూరం నుంచి వచ్చిన వాళ్ళు అమ్మవారికి మొక్కుబడి చెల్లించిన తర్వాత చికెన్ మటన్ ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే ఇక్కడే చేసుకుని ఇక్కడే తినేసి వెళ్తారు. గుడి ఎంటర్ అయిపోయినాము. చూడండి ఇదంతా కొండ పైన ఎంత బాగుంది చూడండి. ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలా, పూజ సామాగ్రి అక్కడ అమ్ముతారు. ఇక్కడ డైరెక్ట్ చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కోనేరు ఉంది. వీళ్ళు వెళ్ళేసి మా హస్బెండ్ పిల్లలు పోయి కోనేరులో నీళ్ళు నెత్తిని చల్లుకుంటూ మంచిదని దిగుతాండారు. ఎంత బాగుంది చూడండి కోనేరు, నీట్గా ఉన్నాయి. వాటర్ కూడా పెద్దది కోనేరు. వాటర్ చల్లుకొని ఇంకా పైన స్టెప్స్ ఎక్కే చోట పూజ సామాగ్రి అమ్ముతారనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ పోయి పూజ సామాగ్రి తీసుకొని ఇంకా స్టెప్స్ ఎక్కి అమ్మవారికి పైన టెంకాయ కొట్టుకొని వెళ్ళాలి. పైన కొట్టే నీరు నేను చూపిస్తాను చూడండి. ఈ స్టెప్స్ అన్నీ ఎలా ఉన్నాయి మీరే చెప్పండి. తిరుమలకి వెళ్ళినట్టే ఉంది నాకైతే, చాలా బాగుంది. ఈ చల్లని వాతావరణము, వర్షంలో ఇలా గుడికి రావడము వెళ్ళడం చాలా బాగుంది. పూజ సామాగ్రి తీసుకున్నాము, నేనే తీసుకున్నాను. పిల్లలు చూడండి, మా వాడు మామూలుగా ఎత్తుకో అంటాడు, సుస్తుగా అన్నాడు ఇంతవరకు బండిలో ఎట్లా పరిగెత్తాడు చూడండి. ఫస్ట్ పైన పోతానాడే మెరూన్ షర్ట్లో వాడు చిన్నవాడు, వెనకాల ఉండేవాడు పెద్దవాడు. పోటాపోటీగా మా చేతికి దొరకకుండా వెళ్తున్నారు. సరే గుడే కదా ఎందుకు వెళ్ళిపోనీలే అని వదిలేమంటాను. కాకపోతే అక్కడక్కడ స్టెప్స్ కొంచెము టైల్స్ లాగా ఉన్నాయి, జారుతాయి, వర్షము చిన్నగా వెళ్ళు అని చెప్తాను. చిన్నవాడు చేతికి దొరకకుండా పైకి వెళ్ళిపోయినాడు చూడండి, అన్ని స్టెప్స్ ఎక్కేసినాడు. గుడికి ఎంటర్ అయిపోయినాము. లోపలైతే ఫోన్స్ అలో చేయరు, కింద ఒక లాకర్లో ఫోన్స్ ఇచ్చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి రికార్డ్ చేయలేము. పైకి వచ్చేసాము. ముందైతే ఫోన్లు లోపల కూడా అలో చేస్తున్నారు, డైరెక్ట్ అమ్మవారి దగ్గర కూడా తీసుకెళ్తున్నాము. ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు ఫోన్స్.
ఫోన్స్ మన లగేజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ చూడండి ఇట్లా క్లాక్ రూమ్ అనేసి ఒక లాకర్ లాగా ఒక స్లిప్ ఇస్తారు. పర్ మొబైల్కి 10 రూపీస్, 2 మొబైల్స్కి 20 రూపీస్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ పెట్టేసి పైకి వెళ్ళాం దర్శనానికి. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా ఫోన్ ఇచ్చేసి అంటున్నారు, ఇచ్చేసాను. ఇంక ఇది దర్శనం అయిపోయిన తర్వాత కాదు, బయట ఫోన్ అయిపోయి కింద వచ్చిన తర్వాత లోపల రికార్డ్ చేయకూడదు కాబట్టి లాకర్ రూమ్ బయట ఫోన్స్ తీసుకున్న తర్వాత మా వాడు పార్క్ లాగా ఉంది మమ్మీ ఇక్కడ ఆడుకుందాం కొంతసేపు అంటున్నారు. అప్పటికే మేము బయట వచ్చాక 5:30, 5:40 అవుతుంది ఈవినింగ్. ఇంకా రిటర్న్ పోవాలంటే లేట్ అవుతుంది, వర్షం ఎక్కువ, ఎక్కడైనా ఇరుక్కుంటాము, బిన్న పోదాం రా, ఆడొద్దండి అని చెప్తాను. ఇంకోసారి వద్దాంలేనా. పార్క్ చూడండి ఎంత బాగుందో, రైట్ సైడ్ పిల్లలు చూస్తే ఈడే ఉండిపోవాలంటారు. క్లైమేట్ అయితే బాగుంది, వర్షము కానీ బండ్లో పోవాలి కదా, ఏదైనా కారు అలా తెచ్చుకుంటే ఇంకా కొంతసేపు ఉండేసి వెళ్ళొచ్చు. చూడండి ఈ స్టెప్స్ పైనుంచి ఇవి చూడండి, టెంకాయ పూ సామాగ్రి 50 రూపీస్, ఇవంతా రాశారు చూడండి. పూలహారం అన్నీ ఇక్కడే దొరుకుతాయి, మీరు ఒకవేళ మర్చిపోయి వస్తే. ఇదంతా పార్క్, దానికి ఎంట్రన్స్ కొంచెం కిందకి పోతే ఉంటుంది. మా చిన్నవాడు పట్టేసినాడు, ఈడే ఆడుకుందాం మమ్మీ కొంచెంసేపు తర్వాత పోదామని. వద్దులే రానన్నా రా అని వాళ్ళ డాడీ అరుస్తున్నారు. గుళ్ళో అయితే రికార్డ్ చేయలేకపోయాం. ఇది స్టెప్స్ దిగేసి కింద రిటర్న్ వచ్చేటప్పుడు దర్శనం తర్వాత. పైన అయితే అమ్మవారు చాలా బాగుంది, ఇంక ఫోటోలు తీయకూడదని చెప్పాను కదా, లాకర్ కింద ఇచ్చేసామని. లాకర్ దగ్గర ఇచ్చేసాం మొబైల్స్ అని. మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇప్పుడు వీడియో తీస్తాను. పైన ప్రసాదం లడ్డు తీసుకున్నాము. కొంతసేపు ఉండేసి దర్శనం అయితే బాగా జరిగింది, జనాలు ఎవ్వరు లేరు. నార్మల్గా అయితే కర్ణాటక నుంచి చాలా మంది వస్తారంట. ఈ ఫ్లవర్ చూడండి వెరైటీగా ఉంది, అందుకే ఫోటో తీయమంటాను. రకరకాల పూలు బాగున్నాయి. మా చిన్నోడు పీకే చూస్తాను, అలా పీకూడదు నైనా గుళ్ళో అని చెప్తాను. మేము ఇంతకుముందు ఎక్కాం కదా స్టెప్స్, అదే రూటు దిగుతున్నాము. జనాలు తక్కువ ఉన్నారు, దర్శనం బాగైంది. ఇది కోనేరు పక్కన ఉండే బావి అనమాట. ఈ బావి అప్పుడే క్లారిటీగా చూపిలేదు, హడావిడిగా ఇంకా గుడి క్లోజ్ చేసే టైంలో వచ్చామని వెళ్ళిపోయాము. గుడి రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో తీస్తాము చూడండి. ఇది మొత్తం ఓవర్ వ్యూ, మేము ఎక్కిన స్టెప్స్ గుడికి వెళ్ళేటు. ఈ పక్కన పార్క్, దీని పక్కన బావి, దాని ముందర కోనేరు. అప్పుడు స్టార్టింగ్ కాళ్ళ మీద తల మీద నీళ్ళు చల్లుకున్నారు కదా, అదే కోనేరు. చూడండి ఎంత బాగుందో. ఇంకా టైం అయింది అని చెప్పి ఇంక దిగుతాను. వీళ్ళు ఫోటోలు కావాలంటే వాళ్ళ డాడీతో పాటే 2-3 ఫోటోలు తీసి వచ్చిన దారిలోనే మళ్ళీ రివర్స్ తిరుగు ప్రయాణం బయలుదేరుతాను. చూడండి ఎంత వర్షం పడింది చూడండి, రోడ్లు ఎలా తడిచాయి. కార్లలో అట్లా వచ్చే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది, బండ్లో అయితే జ్వరం వచ్చేస్తుంది. మాకేం జ్వరం రాలేదులేండి, పెద్దవాళ్ళకి ఏం కాల. పిల్లలకి ముందుగానే సిరప్లు వేసాం, సిరప్ జ్వరం సిరప్, కోల్డ్ పట్టకుండా వేసేసి ఇంక నిద్ర పెట్టేసాం. వాళ్ళు అలసిపోయారు కాబట్టి ఇంటికి వస్తేనే కాసింత బూ తిని పచ్చునేసినారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.